అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మనం విశాఖలో ఉన్న చిన్న ముషిరివాడ అనే ప్రాంతంలో అయితే ఉన్నాం. ఈ చిన్న ముషిరివాడ ప్రాంతానికి ఎందుకు వచ్చామని ఆలోచిస్తున్నారా? అవునండి, ఇక్కడ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ షహనాజ్ గారి ఇంటికి అయితే వచ్చాం. డాక్టర్ షహనాజ్ గారు సోషల్ యాక్టివిస్ట్, అనేక మంచి కార్యక్రమాలు అయితే చేశారు. ఆవిడకు ఉన్న దాంట్లోనే అనేక మంది లేని వారికి సహాయం చేస్తూ ఆవిడ ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు పొందారు. అసలు ఏంటి ఈ సోషల్ యాక్టివిస్ట్, అసలు ఎవరి షహనాజ్ తెలుసుకుందామా? ఆవిడ మాటల్లోనే ఆవిడనే అడిగి తెలుసుకుందాం రండి. అనేక అవార్డులు, అనేక రికార్డులు పొందిన డాక్టర్ షహనాజ్ గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. అసలు షహనాజ్ గారి ఇంటికి వెళ్ళి అసలు ఆ అవార్డులు, రికార్డుల కోసం చెప్పి ఆవిడ మాటలను తెలుసుకుందాం రండి. చిన్నప్పటి నుంచి సేవా స్ఫూర్తితో చాలా సహాయం చేస్తూ వచ్చారు. అలాగే ఈ సహాయం చేస్తూ అనేక రికార్డులు, అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. వాటితోనే డాక్టరేట్ కూడా సంపాదించుకున్నారు డాక్టర్ షహనాజ్. డాక్టర్ షహనాజ్ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. షహనాజ్ గారు నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, అసలు మీకు ఇన్ని అవార్డులు, ఇన్ని రికార్డులు వచ్చాయి కదా, అసలు నిజంగా మేమే ఆశ్చర్యపోయాం మీ ఇంటికి రాగానే. ఏంటి ఇన్ని అవార్డులు, రికార్డులు? ఏంటి మీకు మీ కథ ఏంటి? అసలు ఏంటి అసలు? యాక్చువల్గా ఇవన్నీ ఆశించి నేనేమీ చేయలేదు. నార్మల్గా అయితే చిన్నప్పటి నుంచి ఫస్ట్ మన లైఫ్లోకి ఏదైనా సరే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఎప్పుడూనో నాకు ఫస్టే వచ్చేది మాట. నెక్స్ట్ ఆ తర్వాత నా లైఫ్లోకి ఎంటర్ అయింది స్కౌట్స్ అండ్ గైడ్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, లైక్ అది కూడా ఒక సర్వీస్ మోటోలో ఉంది. సో అందుకని నేను దానికి అట్రాక్ట్ అయ్యాను. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా నేను ఉంటున్నది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఆ తర్వాత నా లైఫ్లోకి ఎంటర్ అయింది గేమ్స్. చిన్నప్పటి నుంచే గేమ్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు. సో అప్పటి నుంచే గేమ్స్లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత 1 by 1 సర్వీసు ఇలాగా, అంటే చిన్నప్పటి నుంచే సర్వీస్ అని అది తెలియకపోయినా ఒకరికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, ఏదైనా ఫుడ్ పెట్టాలి అనే ఆలోచనే ఉండేది మ్యాక్సిమం. నాకు ఆ టైంలో ఎంతో మనీ లేకపోయినా నా దగ్గర ఉన్న పాకెట్ మనీతో ఇప్పుడు మన ఫ్రెండ్స్కి ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అదే మనం తెలియని ఒక వ్యక్తికి, ఒక అన్నోన్ పర్సన్కి రోడ్ మీద ఫుడ్ అవసరం తో ఎంతో మంది దగ్గర చేయి చాచే వాళ్ళకి, వాళ్ళు నన్ను అడగకముందే నేను వాళ్ళకి ఇవ్వాలనుకునేదాన్ని. ఆ యాటిట్యూడ్ వల్లే ఈ రోజుకి నాకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇప్పటికీ అదే సర్వీస్లో ఉండిపోయాను. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది కాదు, ఇప్పుడు అంతిమంగా దాని కంటిన్యూషన్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది మాట. మేడం, అసలు మీ చిన్నతనం ఎక్కడ ప్రారంభమైంది? అసలు ఈ సేవ అనేది ఏ ఏజ్ నుంచి మీకు స్టార్ట్ అయింది? యాక్చువల్గా అంటే ప్రతి ఒక్కరికి 9 ఇయర్స్ వచ్చినప్పటికి మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళ మైండ్లో గుర్తు కూడా ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చేసేవి. సో ఆ టైంలో అంటే నేను 5th క్లాస్, 10 ఇయర్స్ నాకు అప్పుడు ఏజ్. అంటే అది జస్ట్ నార్మల్గా నేనేంటి అంటే ఒక బెగ్గర్ అని అనను నేను. వాళ్ళెవరు బెగ్గర్స్ కాదు, వాళ్ళకి నీడ్ అంతే. అది అన్నం అనేది ఎంతో వాల్యుబుల్ ఫుడ్, అన్నదానం అనేది. అది వాళ్ళు అంత ఆకలితో ఉంటేనే వేరే వాళ్ళ దగ్గర చేయి చాపుతారు. సో అలా చేయి చాపడం అనేది నేను చిన్నప్పటి నుంచి చాలామందిని చూశాను. అది చేయి చాపినప్పుడు నేను ఎంతోమందికి చేయలేకపోయినా కనీసం నా దగ్గర ఉన్నంత మనీలో నేను ఒకరో ఇద్దరికో చేయగలను అని ఆ టైంలో నేను కొంచెం కొంచెం ఇవ్వడం అలా స్టార్ట్ అయింది మాట. మేడం, అసలు ఈ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పి ఒక మీకు పేరు అయితే ఉంది. ఐరన్ లేడీ అని కూడా మీకు ఏదో అవార్డు కూడా వచ్చింది. అసలు ఏంటి కోవిడ్ టైంలో కానీ ఏంటి, ఏ విధంగా సర్వీస్ అయితే చేశారు? అంటే కోవిడ్ టైంలో యాక్చువల్గా నేను 8th మంత్ ప్రెగ్నెంట్. ఆ టైంలో సింగిల్గా ఒక పర్సన్ బయటకు రావడానికి భయపడతారు. కానీ ఆ టైంలో నేను 8th మంత్లో బయటకు వచ్చాను అంటే నేను చేస్తుంది మంచి. సో మంచి చేసినప్పుడు ఎప్పుడూ భగవంతుడు తోడు ఉంటాడు. ఆ నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. సో ఆ దీనిలోనే నేను బయటకు వచ్చాను సర్వీస్ చేయడానికి కూడా.
మేడం అసలు మీరు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ చేశారు? ఇంకా ఎక్కడెక్కడ ఎలా గుర్తించారు అసలు మిమ్మల్ని ఈ అవార్డులు గది ఇచ్చే ముందు? యాక్చువల్‌గా నా సర్వీసెస్ అంటే ఏదో పెద్ద సర్వీసెస్ అని నేను అనుకోను. నేను చేసేవన్నీ చాలా చిన్న చిన్నవి. అది ఆ చిన్న చిన్న సర్వీస్‌లోనే నాకంటూ ఒక సంతృప్తి ఉండేది. అదే నా ఎంజాయ్‌మెంట్. మీ లైఫ్‌లో ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు అంటే, నేను నలుగురికి నా దగ్గర ఉన్న ఫుడ్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, నేను ఎంజాయ్ చేస్తున్నాను. అదే నా లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్. సర్వీసెస్ అంటే కోవిడ్ టైం కంటే ముందు కూడా జరిగాయి. అంటే ఆ టైంలో ఏం చేసేదాన్ని అంటే, ఇప్పుడు నార్మల్‌గా షెల్టర్‌లెస్ హోమ్స్ ఇలాంటివి కొన్నున్నాయి. షెల్టర్‌లెస్ పీపుల్స్ వాళ్ళున్నారు. వాళ్ళకేంటి అంటే, వాళ్ళకేదో కొత్త బట్టలే అవసరం లేదు. వాడే బట్టలైనా మంచి బట్టలు చిరగకుండా ఉండేవి ఏమైనా మనం ఇవ్వచ్చు. సో, నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. నేను గవర్నమెంట్ స్కూల్‌లో కూడా సర్వీస్ చేశాను. యాస్ ఎ ఇంగ్లీష్ టీచర్‌గా 8 ఇయర్స్ సర్వీస్ చేశాను. సో, అక్కడ నాకు వాళ్ళతో అటాచ్‌మెంట్ బాగా కుదిరింది. స్టూడెంట్స్ కూడా నేనేం చెప్పినా సర్వీస్ చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. అమ్మ ఇలా ఎవరి దగ్గరైనా మీకు సరిపోలేని బట్టలు గానీ, మీ పేరెంట్స్ బట్టలు గానీ ఏమైనా ఉంటే మీరు పడేయొద్దు. లేదు అంటే ఏ స్టీల్ సామాన్లకు అనుకోని ఇవ్వద్దు. మీకలా అయితే ఒక ఐటెమ్ వస్తుంది. అంతేగాని మనం ఇలాంటివన్నీ ఒక గ్యాదర్ చేసి ఐటెమ్స్ అనేది ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి మనం సర్వీస్ చేద్దాం. అప్పుడు వాళ్ళకి కూడా అమౌంట్ అనేది ఏమి ఖర్చు పెట్టేదేముండదు. సో, ఇలా క్లోత్స్ డొనేట్ చేసేవాళ్ళం. షెల్టర్‌లెస్ పీపుల్‌కి, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి. ఆ టైంలో ఏంటి అంటే ఇంకా నాకేమనిపించిందంటే, వీళ్ళసలు ఏ టైంలో తింటున్నారు? అసలు పూటకి కనీసం భోజనమైనా చేస్తున్నారా లేదా అని ఒక ఆలోచన కూడా వచ్చింది ఆ టైంలో. అప్పుడేం ఆలోచించాను, ఎలాగా నాకు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్. సో, దానివల్ల ఏంటి అంటే నేనే ఓన్‌గా ప్రిపేర్ చేసి వాళ్ళకేమైనా సర్వీస్ చేయొచ్చు కదా! ఫుడ్ అంటే మరి ఏదో రెస్టారెంట్ స్టైల్స్ అవసరం లేదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ కడుపు ఏదో నిండితే ఒకటి చాలు. కడుపు నిండేలా ఏదో ఒకటి ఫుడ్ తినడానికి పెడితే చాలు. అలాగే నేను ఓన్‌గా ప్రిపేర్ చేసి ఎంతోమందికి కాదు. నాతో అయింది 30 మెంబర్స్, 40 మెంబర్స్, 50 బిలోనే. ఆ ప్యాకెట్స్ ప్రిపేర్ చేసి రోడ్ సైడ్ వాళ్ళకి జస్ట్ ఇలా ఇప్పుడు నేనుండేది పెందుర్తి. పెందుర్తి నుంచి ఎన్ఏడి లోపు ఎంతోమందున్నారు. గోపాలపట్నం వెళ్ళే వరకు ఖాళీ అయిపోతాయి ఫుడ్ ప్యాకెట్స్ కూడా. అలా సిట్యుయేషన్స్ బట్టి. కోవిడ్ టైంలో ఏంటంటే ఈ సాధువులు ఇక్కడ సాధు మఠం కూడా ఉంది. సాధువులు కూడా ఎవరి ఇంటికి వెళ్ళడానికి ఫస్ట్ భయపడేవాళ్ళు. ఒకవేళ ధైర్యం చేసి వీళ్ళు వెళ్ళినా ఫుడ్ పెట్టడానికి ఎవరు బయటకొచ్చేవాళ్ళు కాదు. సో, ఆ టైంలో నేనేంటి అంటే స్పెషల్ పోలీస్‌గా రైతు బజార్‌లో కూడా సర్వీస్ చేశాను డిపార్ట్‌మెంట్‌తో కలిసి. పెందుర్తి స్టేషన్ వాళ్ళతో కలిసి. సో, అక్కడ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ నాకు ఏర్పడిపోయింది. అక్కడ రైతులతో. సో, వాళ్ళేం చేసేవారు తర్వాత ఎప్పుడైనా సరే ఇప్పుడు రైతులు ఫుడ్ ఇది వెజిటబుల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొన్ని వెజిటబుల్స్ ఉండిపోయాయి. అందులో కూడా మంచివుంటాయి. కానీ వాళ్ళు అవి కూడా అమ్మేసేవారు. వేస్ట్ చేసేవి కొన్ని ఉన్నా సరే. ఆ టైంలో నేను అమౌంట్ కొంచెం తక్కువ అమౌంట్ తీసుకొని, దాన్ని కూడా నేను ఆ సాధు మఠం వాళ్ళకి వెజిటబుల్స్ సర్వీస్ చేశాను సార్. నెక్స్ట్ డ్రై రేషన్ ఇలాంటివి సర్వీస్ చేశాను వాళ్ళకి. మేడం అసలు మీకు ఈ సర్వీస్‌లో అసలు ఏ అవార్డులొచ్చాయి? ఎన్ని అవార్డులొచ్చాయి అసల? అవార్డ్స్ అంటే నేనెప్పుడు లెక్క పెట్టలేదు. అది నేనెందుకు అంటే ఆశించలేదు కాబట్టి. అది జస్ట్ ఒక అప్రిషియేషన్ అంతే. అనుకుంటాను. అంతే. అప్రిషియేషన్‌గానే అనుకుంటాను. అది లేకపోయినా నా కర్తవ్యం అనుకున్నాను కాబట్టి నేను చేస్తూ వెళ్తూ ఉంటాను. కాకపోతే ఈ రోజుల్లో అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండడం కూడా హ్యాట్స్ ఆఫ్ అంటాను. ప్రెజెంట్ సొసైటీలో ఎలా ఉన్నారు అంటే, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా డబ్బు, నా ఆస్తి. ఇదే సిట్యుయేషన్‌లో ఉన్నారు మనుషులు. కానీ అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మాలాంటి వాళ్ళకంటూ ఒక గుర్తింపుగా ఒక అప్రిషియేషన్ ఇస్తున్నారు అంటే, నిజంగా వాళ్ళు కూడా గొప్పవాళ్ళే అని చెప్తాను. ఈరోజు నేను ముందున్నాను అంటే డెఫినెట్‌లీ అలాంటి వాళ్ళు కూడా నన్ను పైకి తెచ్చారు. చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి ఇండియా వైడ్‌గా. ఏ ప్రోగ్రామ్ అయినా నేను వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అయ్యానో తెలీదు. కానీ డెఫినెట్‌లీ వాళ్ళు కూడా ప్రతి ప్రోగ్రామ్‌కి మేడం మేము మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం అని కాల్ చేసి, సార్ నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు. నేను దానికి అర్హురాలని అనుకోవడం లేదు. నాకు ఇంట్రెస్ట్ నేను చేసుకొని వెళ్తున్నాను అనేదాన్ని. లేదు మేడం ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళని వెతికి తీయడం అనేది
మాలాంటి సంస్థలు పెట్టుకున్నాయి. సో, అందుకనే మీకు మేము ఏదో మా వైపు నుంచి ఒక అప్రిషియేషన్. సో, ఇలాగే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్స్, వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ రోజుకి అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వచ్చాయి. మరి ఏంటి ఏ ఏ అవార్డ్స్ వచ్చాయి మేడం అసలు మీకు వచ్చిన దాంట్లో అసలు? అవార్డ్స్ అయితే సార్ మహనీయులు ఎంతోమంది పెద్దవాళ్ళు అవార్డ్స్ కూడా వచ్చాయి. మదర్ తెరీసా అవార్డ్, నెక్స్ట్ డాక్టర్ అంబేద్కర్ అవార్డ్, డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డ్, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ అవార్డ్. అతను కూడా సినీ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ అతను కూడా ఎంతో సర్వీస్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ కూడా. నెక్స్ట్ ఐరన్ లేడీ అవార్డ్. ఇలా డిఫరెంట్ అవార్డ్స్ కూడా వచ్చాయి సార్. అంటే మేడం అవార్డ్స్తో పాటు ఇంటర్నేషనల్ ఉన్నారు కదా, అవేంటి అంటే వచ్చాయి అసలు? అది భారత్ భూషణ్, భారత్ సేవారత్న, ఈ టైప్ అవార్డ్స్ కూడా వచ్చాయి సార్ కొన్ని. ఓకే. తర్వాత దీనికంటే హైయర్ అచీవ్‌మెంట్ అంటే వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అంటే ఏంటి మేడం ఏంటి వరల్డ్ రికార్డ్స్? వరల్డ్ రికార్డ్స్ ఫస్ట్ ఏంటొచ్చిందంటే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది సార్. అది గర్వంగా చెప్పుకోవడానికి ఒక రీజన్ ఏంటి అంటే మన విశాఖపట్నం తరపు నుంచి సో క్లీన్ సిటీగా మన సీఎం జగన్మోహన్ గారికి కూడా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత భారత్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అది కూడా ఒక గర్వంగానే చెప్తాను. అది మన ఎక్స్ సీఎం కేసీఆర్ సార్‌కి కూడా వచ్చింది భారత్ వరల్డ్ రికార్డ్ అనేది. మేడం అయితే ఇప్పుడు ఏదేమైనా అప్కమింగ్ సర్వీస్ చేసిన వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు, ఏ సజెషన్ ఇస్తారు? అప్‌కమింగ్ సర్వీస్ చేసిన వాళ్ళకి సార్ ఒకటే సార్, నిస్వార్థంగా మనకు అనిపించింది సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏదో ఆశించి చేస్తే అది సర్వీస్ అవ్వదు. వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఈరోజు నేను పెడుతున్నా, రేపు మీరు పెడతారు అనే ఆలోచన కాకుండా జస్ట్ నార్మల్‌గా చేద్దాం. మన దగ్గర ఓ రూ. 10 ఉంది అంటే రూ. 2 తీయడంలో తప్పు లేదంటాను. అలా సర్వీస్ చేసుకొని వెళ్తూ ఉంటే చాలామందికి మనీ పవర్ ఉన్నా మ్యాన్ పవర్ ఉండదు. మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళకి మనీ పవర్ ఉండదు. ఇద్దరూ కలిస్తే ఈ సొసైటీకి మనం ఏదో ఒక మంచి చేయొచ్చు అనుకుంటున్నాను సర్వీస్ పరంగా అయితే. మేడం అసలు మీరు మీ చదువు నిమిత్తం వస్తే ఏం చదువుకున్నారు, ఏంటేంటి చేశారు? ఎడ్యుకేషన్ పరంగా అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్ బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయింది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హిందీ పండిట్ అయింది. అడ్వాన్స్ కోర్స్ ఇన్ లేడీ స్కౌట్ మాస్టర్, స్కౌటింగ్‌లో కూడా అడ్వాన్స్ కోర్స్ అయింది. ప్రెజెంట్ పీజీ, ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ రన్నింగ్. పీజీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కూడా రన్ అవుతుంది సార్. ఇంకా ఇంకా మేడం మీరు అంటే సర్వీస్ చేశారు, చాలా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో అసలు ఆ గోల్ ఏంటి, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్‌గా గోల్ అంటే ఒకటే సార్, నా దగ్గర ఉన్న అమౌంట్‌లో నేను ఎంతో అంత పెడుతున్నాను. కానీ ఇంకా కొంచెం మనీ పవర్‌గా ఉంటే నాకు ఇద్దరికి పెట్టే దగ్గర నేను నలుగురికి పెడతాను డెఫినెట్‌లీ. అది పెట్టాలి అంటే నాకు ఇన్‌కమ్ కావాలి. ఇన్‌కమ్ కావాలి అంటే ఇగో రీసెంట్‌లీ డీఎస్సీ నోటిఫికేషన్ తీశారు. సో, దానికి ప్రిపేర్ అవుతున్నాను. నా గోల్ అయితే ఫైనల్‌గా నేను సెటిల్ అవ్వాలి అనుకున్నదైతే యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్‌గానే. ఎందుకు గవర్నమెంట్ టీచరే అంటే గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్‌కే నేను ఏదైనా ఒక మంచి చేయాలని ఆలోచనలో ఉన్నాను. ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్‌కి చాలా వైపుల నుండి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నాలెడ్జ్ ఉన్నప్పటికీను వాళ్ళకి పైకి తెచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజుల్లో అట్‌లీస్ట్ వాళ్ళకి సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్‌లో. సో, నాకు ఆయన సజెషన్ ఇవ్వాలి, వాళ్ళని పైకి తేవాలి అని ఒక ఇంట్రెస్ట్‌తోనే గవర్నమెంట్ స్కూల్‌నే టార్గెట్ చేసుకున్నాను సార్. మేడం ప్రధానంగా మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ రోజుల్లో అంతా ఎవరు స్వార్థం, ఎవరు ఇది నిజంగా అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ చేశారంటే అది మీ ఇష్టం, మీ తల్లిదండ్రుల ఇష్టం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మీ అత్తవారి దగ్గర నుంచి కానీ మీ హస్బెండ్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మీకు? సపోర్ట్ లభిస్తుంది కాబట్టే ఈరోజు మీ ముందున్నా అని చెప్తాను. యాక్చువల్‌గా ఆడపిల్ల లైఫ్ అనేది బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది. తనకు నచ్చినట్టుగా ఉండదు. అది చెప్పలేము. ఎవరి సిచ్యువేషన్ బట్టి ఎవరు ఎలా చేంజ్ అవుతారు. కానీ నేను ఒక దృఢమైన సంకల్పంతోనే ఉన్నాను కాబట్టి ఈ రోజుకి నా సర్వీసెస్ అనేది అలా కంటిన్యూ అవుతున్నాయి. నాకు అలాంటి ఫ్యామిలీయే దొరికింది. ఈవెన్ ఎలా అంటే ఒక్కళ్ళు కూడా నాకు రివర్స్‌గా వద్దమ్మా అని చెప్పేవాళ్ళు లేరు.
ఏం చేసినా ఓకే చెయ్యి మంచిది అని సపోర్ట్ చేసే ఫ్యామిలీయే దొరికింది కాబట్టి డెఫినెట్లీ నేను లక్కీ అనే చెప్తాను. ఎస్పెషల్లీ ఆడపిల్ల లైఫ్లో హస్బెండ్ రోల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. తనకి యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్. తనకు కూడా నా ఇష్టాలు ఏంటి అనేది ముందుగా ఒక అవగాహన ఉంది. సో ఎప్పుడు తను కూడా తన వైపు నుంచి ఎప్పుడూ కాదనలేదు. ఒకటే చెప్తారు, సర్వీసెస్ చేయి ఓకే, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, ఇంకా నువ్వు చేయడానికి బెటర్గా మనీ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా అన్ఎంప్లాయ్ అయ్యి నేను కూడా అన్ఎంప్లాయ్ ఉంటే మనం చేయడం కష్టం. ఆ ఒక్క ధైర్యం చెప్తారు అంతేగాని ఎప్పుడు అడ్డైతే చెప్పలేదు ఎవరును. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు అంటే ఏ, మీ ఇష్టానుసారంగా సర్వీస్ చేస్తున్నారు, కానీ మీరు బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా. ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి? బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి. టీచింగ్ ప్రొఫెషన్ నాకు చాలా ఇంట్రెస్ట్. సో ప్రెజెంట్ పిల్లలిద్దరు చిన్నపిల్లలు కాబట్టి సీరియస్గా డబ్బు సంపాదించాలి అనే ఆశలో అయితే నేను లేను. ప్రెజెంట్ వాళ్ళు సెటిల్ అవ్వాలి పిల్లలిద్దరు. అట్లీస్ట్ వాళ్ళ మట్టుకు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చే ఏజ్లా ఉంటే ఆటోమేటిక్గా నేను ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుతాను. ప్రెజెంట్ అయితే ఇవన్నీ చేస్తున్న కొన్ని సర్వీసెస్లోనే ఉన్నాను. అంటే హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ మిషన్కి వైజాగ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. తర్వాత నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్ని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో అడ్వాన్స్ లేడీ స్కౌట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్లీ స్కౌట్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ కౌన్సిలర్గా కూడా 5 years నామినేట్ అయ్యాను నేను. సో ఆ తర్వాత ఏంటి అంటే సోషల్ యాక్టివిస్ట్గా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా డిఫరెంట్ దాంట్లో సర్వీస్లోనే ఉన్నాను సార్. మేడం, ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ కల్చర్లోని ఎవరు పక్కోడికి ఏమైనా పట్టించుకోలేని పరిస్థితుల్లోని మీరు ఇంత సోషల్ యాక్టివిస్ట్గా సర్వీస్ చేస్తున్నారు. సొసైటీకి ఏం చెప్తారు అసలు ఈ సర్వీస్ గురించి? అంటే ఒకటి సార్, డబ్బు ఉంటే బతికిగలము అనేది 100% రాంగ్ అని చెప్తాను. ఇప్పుడు నా పాకెట్లోనో మీ పాకెట్లోనే 1,00,000 కోట్లు ఏవో డబ్బు పట్టుకొని బయలుదేరుతున్నాం. అక్కడ మనం ఎవరో తెలీదు, డబ్బు చూసైతే సహాయం చేయడు. మనకంటూ ఒక గుర్తింపు ఉంటే సొసైటీలో మనం ఏంటనేది తెలిస్తే ఆటోమేటిక్గా పక్కన కూర్చోబెట్టి అమ్మ మేడం పడిపోయారు అనుకుని వాటర్ అయినా తెచ్చిస్తారు. మంచితనంలోనే సర్వీస్ అందుతుంది, రివర్స్ సర్వీస్ అందుతుంది తప్ప డబ్బు ఉంటేనే మనం ఏదైనా వాళ్ళ నుండి మనకి ఏదైనా హెల్ప్ జరుగుతుంది అనుకోవడం రాంగ్ అనుకుంటాను నేను. డబ్బు ఉండొచ్చు కానీ మంచితనం ఉంటేనే మనం సొసైటీలో బతకగలం. డబ్బే శాశ్వతం అని అయితే నేను అనను. ఓకే మేడం, అయితే రానున్న రోజుల్లో మీ సర్వీస్ మరింత చెయ్యాలని, అలాగే మీరు కోరుకున్నట్టు బిఈడి జాబ్ రావాలని చెప్పి మేము ఆర్టీవీ నుంచి అయితే కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది మనం చూస్తున్నాం అనేక అవార్డులు, అనేక రికార్డులతో డాక్టర్ షహనాజ్ గారు అయితే తన జీవితంలో సర్వీస్ చేయాలి, సోషల్ యాక్టివిస్ట్గా నిలబడాలి అని చెప్పి తను ఒక దృఢ సంకల్పం అయితే పెట్టుకున్నారు, అలాగే సర్వీస్ చేస్తున్నారు. అలాగే షహనాజ్ గారు కోరిక అయితే మటుకి గవర్నమెంట్ టీచర్ అవ్వాలి, బీఈడీలో ఎలాగైనా జాబ్ సాధించాలని చెప్పి ఆవిడ కోరిక కూడా నెరవేరాలని చెప్పి మనం కూడా ఆర్టీవీ నుంచి అయితే కోరుకుందాం. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.